బయట పెట్టాలి, లేకపోతే ఈ సర్వేకి అర్థమే లేదు. ఇక ఎందుకు తెలియవద్దా ప్రజలకు? వాళ్ళ బలం ఏంది, వాళ్ళ బలహీనత ఏంది అనేది ప్రజలకు తెలియవద్దా? వాళ్ళు ఎక్కడెక్కడ ఏమున్నారు, ఏం కథ అని తెలియవద్దా? ఒకవేళ ఈ లెక్కలు బయట పెడితే ఏం జరుగుతుందంటే, ఈ బీసీల లెక్కలు కనుక బయట పెడితే, సపోజ్ తెలంగాణ రాష్ట్రంలో 119 నియోజకవర్గాలు ఉన్నాయి. 119లో ఎస్సీ ఎస్టీ రిజర్వ్ 80 చిల్లర మిగులుతాయి. ఈ 80 నియోజకవర్గాల్లో ఒక్క నియోజకవర్గంలో కూడా ఇప్పుడున్నటువంటి రెడ్లు గెలవడానికి అవకాశం ఉన్న నియోజకవర్గం ఏదీ లేదు. ఓట్లు బీసీలు అయిన తర్వాత మీరెట్లా నిలబడతారని చెప్పి బీసీల నుంచి క్వశ్చన్ వస్తుంది కదా. ఆ క్వశ్చన్ రావద్దంటే ఇలా లెక్క తెలియవద్దు అన్నట్టు. ఇది వీళ్ళ కుట్ర. ఇక ముఖ్యమంత్రి గారు మాట్లాడుతుంటే నవ్వుతా ఉన్నాడు. ముఖ్యమంత్రి గారు నవ్వు వస్తుంది మీ చూస్తూ ఉంటే, మీ ప్రయత్నం చూస్తూ ఉంటే. మీరు ఆ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి అటు కేంద్రానికి రాంగ్ ఏది తప్పుడు లెక్కలను నిజం లెక్కలను నమ్మించడానికి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి తాత్కాలికంగా నీ చుట్టూన్నటువంటి 5-6 బీసీలతో సప్పట్లు కొట్టిస్తుండొచ్చు. కానీ అవి బయటపడ్డ రోజు వీళ్ళందరితో పాటు నువ్వు కూడా తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. సహజంగానే మీ మీద మాకేం ఎక్స్పెక్టేషన్స్ లేవు. ఎందుకంటే మీ చరిత్రలో మొత్తం మీరు మీ వర్గాల ప్రయోజనాల కోసం మీరు చేసిన అది తప్పు కాదు. నీ వర్గ ప్రయోజనం కోసం నువ్వు పోరాటం చేసుకున్నావు. నీ వర్గ ప్రయోజనం కోసం నువ్వు లెక్కలు తీసి నీ వర్గాల లెక్కలు పైకి చూపెట్టి మా వర్గాల లెక్కలు దాచిపెట్టి ఇది చేసినావు. నేను ఒక్క మాట అడుగుతా ఉన్నా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారు, తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు రిజర్వేషన్ పెంచాలంటే కమిషన్ వేయాలి, డెడికేట్ కమిషన్ వేయాలి, లెక్కలు తీయాలి. లెక్కలు తీసిన తర్వాత వాటిని క్రోడీకరించి ఎవరెంత అనేది ఒక బిల్లు తయారు చేసి దాచిపం. అయ్యా, ఈ ఈడబ్ల్యూఎస్ కోట 10% రిజర్వేషన్ ఎట్లా ఇచ్చిరు? ఏ లెక్కల ప్రకారం ఇచ్చిరు? ఏడ జనాభా లెక్కలు చేసిరు వాళ్ళవి? ఏ కమిషన్ వేసిరు? తెలంగాణ ప్రజలారా, లైవ్ చూస్తున్న మిత్రులారా, వడ్డిచ్చేటోడు మనటోడైతే ఏ లెక్కలు ఉన్నాయి గుర్తుపెట్టుకోరి. ఏ లెక్కలు ఉన్నాయి ఇవ్వాలనుకుంటే ఇదంతా డ్రామా.